ఈ లోకంలో చాలామంది అనేక రకాలుగా హింసింపబడుతున్నారు, కానీ వాళ్ళందరూ ధన్యులు కాదు. హింసలు చాలా రకాలుగా కలుగుతాయి. వాళ్ళందరూ ధన్యులు అని చెప్పడం లేదు, కానీ బైబిల్ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీ అందరికీ తెలిసిన విధంగానే ఒక కొనసాగింపు బోధన మనం మాట్లాడుతున్నాం. యేసు బోధించినటువంటి కొండ మీది ప్రసంగం. ఆయన ఈ కొండ మీది ప్రసంగంలో చాలా అంశాలు బోధించాడని, ఏమేమి అంశాలు బోధించాడని ఇంతకుముందే గుర్తు చేశాను. మొదటగా ధన్యతల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ ధన్యతల గురించి ఈరోజుతో ధన్యతలు మనం ముగించుకుంటాం. అనంతరం ఇంకా అనేకమైన అంశాలు ఇందులో మాట్లాడాడు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి సరిపడా, అలాగే మన ఆశీర్వాద జీవితానికి కావలసినటువంటి అనేక అంశాలు ఈ కొండమీది ప్రసంగంలో బోధించాడు. ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభు బోధించిన కొండమీది ప్రసంగం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. అయితే మొదట ధన్యతల గురించి మాట్లాడినాడు. ఇది స్వయంగా యేసు ప్రభు బోధించిన బోధన కాబట్టి దీనికి కొంచెం మనం విలువ ఇవ్వాలి, అలాగే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన బోధనకి. కాబట్టి ఆయన బోధించిన ఆ బోధన వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి? మొట్టమొదటిగా అనేక అంశాలు మాట్లాడినప్పటికీ మొట్టమొదటిగా ఎవరు ధన్యులు అనేటువంటి విషయాలు, ధన్యతల గురించి మాట్లాడాడు. కాబట్టి దానిని మనము ఆలోచన చేస్తూ వచ్చాము. ఈరోజు మనము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించబోతున్నాం. ఇది ప్రభువు బోధిస్తున్నటువంటి ధన్యతలలో చివరి భాగం. మొట్టమొదటి నుంచి అనేకమైన ధన్యతలు, ఇవన్నీ కూడా ఎవరు చేయగలరు, ఏ విధమైనటువంటి వారు ధన్యులు అనేటువంటి విషయాలు ఇక్కడ బోధించాడు. ఇవన్నీ కూడా క్రైస్తవుని గురించినటువంటి బోధన. క్రైస్తవుడు ఏ విధమైన మార్గంలో వెళ్తాడు, అలాగే ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత అతడు ఏ విధంగా నడిపించబడతాడు అనేటువంటి విషయాలే ఈ ధన్యతలు కదండి. అందుకే మనం నిజమైన విశ్వాసిగా ఉన్నాడా లేదా అనేది ఈ ధన్యతలు పరీక్షిస్తాయని చెప్పి నేను మొదట ప్రారంభించినప్పుడే తెలియపరిచాను. ధన్యతలు ఏం చేస్తాయంటే ఒక విశ్వాసిని పరీక్షిస్తుంది. నిజమైన విశ్వాసి ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా అతడు ఆత్మ విషయంలో దీనుడవుతాడు. అప్పుడు అతడు ధన్యుడిగా మారుతాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా మారుతాడు. అది జరిగిన తర్వాత అతడిలో జరిగేటువంటి రెండో కార్యం ఏంటంటే హృదయంలో అతడు దుఃఖం కలుగుతాడు. పాపాల విషయం దుఃఖపడతాడు, అతనికి ఓదార్పు ఉంది, పాపక్షమాపణ ఉంది. అనంతరము అతడు సాత్వికంగా మారిపోతాడు. సాత్విక గుణం, అతని గుణము మారిపోతుంది, అతని ఆలోచనలు మారిపోతాయి. అతడు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు దగ్గర చాలాసార్లు యేసు ప్రభుని నమ్ముకున్నాం, కానీ ఇంకా మన ఆలోచనలు మనం ఇంకా మార్పు చెందడం లేదు. అంటే మనం సరైన విధానంలో మనము ఆయన చిత్తాన్ని గైకొనడం లేదు, సరైన విధానంలో ఆయన వాక్యాన్ని మనం గ్రహించడం లేదు. తర్వాత సాత్విక గుణం అలవర్చబడిన తర్వాత జరిగేది ఏంటంటే ఒక విశ్వాసికి నీతి కొరకు ఆకలి దప్పికలు కలుగుతాయి. న్యాయమైన విషయాల కొరకు ఆకలి కలిగి ఉంటాడు.
న్యాయమైన విషయాల్లో అతడు ఇష్టపడతాడు. నీతిమంతుడైన యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆ నీతిమంతుడు బోధించిన బోధనను వెంబడించడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాదు, దాని విషయంలో దప్పిక ఆకలి కలిగి ఉంటాడు. అలాంటి వారు తృప్తిపరచబడతారు. నిజంగా ఆకలి కలిగి ఉంటే నీతి కొరకు, నీతిమంతుడైన యేసు కొరకు, ఆ యేసుకి ఇష్టమైన కార్యముల పట్ల, ఆ నీతిమంతుడైన ప్రభువుని వెంబడించుటలో, మంచి కార్యాల విషయంలో అతడు నిజంగా ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే అతనికి తృప్తి ఉంది అని అంటున్నాడు. అలా జరిగిన తర్వాత మళ్ళీ కనికరం గలవారు ధన్యులు అంటాడు. దాని తర్వాత జరిగేది ఏంటంటే క్రైస్తవుని హృదయంలో కనికరం లేని ఈ లోకంలో కనికరం అన్న కొంచెమైనా ఉందా అంటే అది యేసు ప్రభు దగ్గర సమృద్ధిగా ఉంది. ఆ విశ్వాసి యేసు ప్రభు పాదాల దగ్గర కనికరాన్ని పొందుకుంటాడు. అలాగే అతడు కనికరం చూపుతాడు అని గుర్తు చేస్తుంది. దాని తర్వాత హృదయశుద్ధి గలవారు ధన్యులు అని అంటున్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. ఇదొక రకమైనటువంటి ధన్యత, దేవుని చూసేటువంటి ధన్యత. హృదయశుద్ధి అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారా హృదయశుద్ధి అనేటువంటిది జరుగుతుంది. మనం అద్దం ఎదుట నిలబడినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు ఏ విధంగా అద్దం ఎత్తి చూపిస్తుందో, అలాగే ఈ వాక్యం ఎదుట మనం ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని సరి చేస్తుంది, మన హృదయాన్ని కడుగుతుంది, మన మనసును శుద్ధీకరిస్తుంది. అలాగే మనము లోకంలో బ్రతికి ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శించి మనల్ని కడుగుతూ ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము మనల్ని తాకుతుంది. దేవుని యొక్క సత్యం ద్వారా మనం తెప్పరిల్లుతున్నాం, ఆనందపడుతున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే కొన్నిసార్లు దేవుని చిత్తం కాని విషయాలలో నేను ముందుకు వెళ్తున్నానని మనోదుఖం కలుగుతుంది. ఇవన్నీ హృదయశుద్ధి కలుగుతుంది లోపల. వారు ధన్యులు, అలా హృదయశుద్ధి గలవారు ధన్యులు. మందిరానికి వచ్చినా నాకేం అర్థం కాలేదు, నాకేం వినపడలేదు, నాకేమి దేవుడు దర్శించలేదు అనే స్థితిలో ఆ విశ్వాసి ఉన్నాడంటే ఇంకా హృదయాన్ని సిద్ధపరచుకోలేదు, అతడు ఇంకా ధన్యుడిగా మారలేదు కదండి. కాబట్టి తర్వాత జరగాల్సినటువంటి విషయం ఇది కంటిన్యూగా జరగాల్సినటువంటి విషయం. హృదయశుద్ధి అనేటువంటిది ఒక్కసారి చేసుకునేది కాదు. ఇది ప్రతిసారి కూడా వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ వాక్యం ద్వారా శుద్ధీకరించబడడం అనేటువంటిది తర్వాత ధన్యత. తర్వాత జరిగేది ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరిచే వారిగా మారిపోతాడు ఒక విశ్వాసి కదండి. ఎవరికైనా సమాధానం లేని ఈ లోకంలో మనం బతుకుతున్నాం, ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఒక విశ్వాసి సమాధానపరిచేవాడిగా మారిపోతున్నాడు. సమాధానం లేని పరిస్థితిని చూసి సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు తర్వాత 10వ వచనం నుంచి మనం చూడండి. అంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. అయితే 10వ వచనము నుంచి మరొక ధన్యతను గురించి 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం చూడండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. 10వ వచనం ఉంది కదండి. 10వ వచనం యొక్క వివరణయే 11, 12 వచనాలు. 10వ వచనం ఏమంటుందంటే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. దాని యొక్క వివరణే 11, 12 వచనాలు. కానీ 11వ వచనంలో చెప్పబడింది వేరే ఒక ధన్యత కాదు. 10వ వచనంలో చెప్పబడినటువంటి వివరణే 11, 12 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి విషయాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లోకంలో చాలామంది అనేక రకాలుగా హింసింపబడుతున్నారు. కానీ వాళ్ళందరూ ధన్యులు కాదు. హింసలు చాలా రకాలుగా కలుగుతాయి. అయితే వాళ్ళందరూ ధన్యులు అని చెప్పడం లేదు. కానీ బైబిల్ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతిమంతుడైన యేసు ప్రభు కొరకు బతుకుతూ నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు కార్యాలను నెరవేర్చాలని ఆతృత పడుతూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి హింసింపబడుతున్నట్లయితే అతడు ధన్యుడు, అతడు పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. పరలోక రాజ్యం వారిది అనే మాట మొట్టమొదటి ధన్యతలో ఉంది. అది ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
మళ్ళీ చివరిగా అక్కడనే ముగిస్తున్నాడు. మళ్ళీ పరలోక రాజ్యం ఎవరిది అంటున్నాడు? నీతి నిమిత్తము, నీతిమంతుడైన యేసు ప్రభు నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడుట అంటే ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. లోకము క్రీస్తును ద్వేషించింది కాబట్టి క్రీస్తు పోలి ఒక విశ్వాసి నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అతన్ని కూడా లోకము ద్వేషిస్తుంది. లోకము క్రీస్తును ద్వేషించింది. ఆయనలో ఏదైనా పొరపాటు ఉందా? ఆయనలో ఏ పొరపాటు లేదు. ఆయనను సిలువ వేశారు. ఆయనలో ఏ నేరం ఉందా? గవర్నరు సహితం, పిఎం సహితం అందరూ కూడా అతనిలో ఏ నేరము, సిలువ మరణం పొందినంత నేరం ఆయనలో ఏం కనబడలేదన్నారు. అయినా కూడా ఆయనను లోకం సిలువ వేసింది కదా. లోకము క్రీస్తుని గుర్తించలేదు, లోక రక్షకుని గుర్తించలేదు. ఆయన చేసినవన్నీ కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు జనాలు. ఈయన ఇలాంటి బోధన బోధిస్తున్నాడు, ఎట్టివాడు ఈయన, ఎట్టివాడు, ఇంతవరకు ఎవరు బోధించినటువంటి బోధనను బోధిస్తున్నాడు. జనులందరూ ఆశ్చర్యపోతున్నారు కదండి. అది పరిచయులకు నచ్చడం లేదు కదా. అందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంటే ఒకసారి ఆయన ఉమ్మి వేసి ఆ తడి తీసుకొని గుడ్డివాని కళ్ళకు పూసి, నువ్వు వెళ్ళి కడుక్కో ఏట్లో, నీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పి చెప్తాడు. పరిచయులకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? విశ్రాంతి దినాన ఎవరైనా అట్లా పని చేయవచ్చా? విశ్రాంతి దినాన గుడ్డివానికి చూపించడం కూడా పనే. గుడ్డివానికి చూపించినందుకు చాలా సనుక్కున్నారు పరిచయులు యేసు ప్రభుని. ఆయన చేసిన తప్పేముంది? ఏ తప్పు లేదు. ఆయన మంచి చేశాడు, చూపు లేని వాడికి చూపునిచ్చాడు, అది కూడా పనే అని చెప్పి ఆయన మీద పగబట్టారు. విశ్రాంతి దినం అంటే ఏం చేయకూడదు కదా. ఆయన నోరు తెరిచి ఉమ్మి వేశాడు, అదొక పని. మళ్ళీ అతను వెళ్ళి ఏట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు కళ్ళు, అదొక పని. ఇట్లా ఎవరైనా పని చేస్తారా విశ్రాంతి దినంలో అని చెప్పి వచనం యొక్క పరమార్థము అర్థం చేసుకోకుండా ధర్మశాస్త్రాన్ని పరిచయులు అద్భుతంగా బోధించేవాళ్ళు. కానీ లిటరల్గా వచనాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు. ఉన్నది ఉన్నట్లుగా అంటే భౌతికంగా అర్థం చేసుకొని బోధించేవాళ్ళు, కానీ ఆత్మ సంబంధంగా అర్థం చేసుకొని బోధించలేదు వాళ్ళు. అందుకే యేసు ప్రభు వాళ్ళందరూ ముందర కూర్చుంటే ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు అన్నాడు మొట్టమొదటిగా. అంటే ఆత్మ ఏదైతే చెప్పిందో దాని వెనకలున్న పరమాత్మ గ్రహించిన వాడే ధన్యుడు. కానీ ఆ పరమాత్మ యొక్క బోధనను అర్థం చేసుకోకుండా వాళ్ళు అక్కడ ఉన్నది బోధించుకుంటూ వచ్చారు, కానీ నిజానికి దాని వెనకాలన్న అర్థం ఏంటి? అది యేసు ప్రభు బోధించితే వీళ్ళ కోపం వచ్చింది. ఒకరిని స్వస్థపరిస్తే కోపం వస్తుంది, ఏదైనా చేస్తే కోపం వస్తుంది. కాబట్టి క్రీస్తుని ఈ లోకం ద్వేషించింది. క్రీస్తును నమ్ముకున్న నీవు క్రీస్తు వలె బతకడానికి ప్రయత్నం చేస్తుంటే లోకము మనల్ని ద్వేషించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మీరు సంతోషించి ఆనందించుడని చెప్తుంది. అది ఎట్లా సాధ్యం అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. అయితే కొన్ని వచనాలు చదువుదాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూసారా, యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. అంటే వాళ్ళ వలె ఉంటే ఓకే, వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఓకే. లోకము వారి పోలి ఉంటే ఓకే, వారికి పోలి కాకుండా వ్యత్యాసంగా ఉన్నారనుకోండి, అదే కోపము. యేసు ప్రభు ఈ లోకంలో బతికినప్పుడు వారి వలె లేడు, దేవునికి ఇష్టంగా ఉండాలనుకున్నాడు. అందుకే సాతాను నా కాళ్ళకు వచ్చి మొక్కు ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తా అంటే ఒప్పుకోలే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గొప్పనా, నీ పాటలు వినడం గొప్పనా అంటే లేదు, దేవుని మాట వినడమే గొప్ప, అదే నిత్య ఆనందం, అదే నిత్య సంతోషం అని చెప్పి వ్యత్యాసంగా బతుకుతుంటే లోకము నిన్ను ద్వేషిస్తుంది. అదే లోక సంబంధుల వలె వారి వలె ఉన్నావు అనుకోండి, అట్లయితే ఓకే అంటుంది లోకము, వాళ్ళు నీతో స్నేహం చేస్తారు అని అంటుంది. కాబట్టి లోకము ఒకవేళ మిమ్మల్ని ద్వేషించింది అనుకో, నన్ను ద్వేషిస్తున్నారనేది మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు లోకము నిన్ను ద్వేషించింది అనుకో, వారు నన్ను ద్వేషించారు అని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం వారిని స్నేహిస్తుంది. స్నేహితులు ఈరోజు కూడా ఎట్లుంటారంటే వాళ్ళ లెవెల్కి తగిన స్నేహితులు ఉంటారు, కానీ ఎవరు పేదవాడిని స్నేహితుడిగా చేసుకోరు. వాళ్ళ లెవెల్కి తగినటువంటి స్నేహితులను వాళ్ళు
స్నేహితులుగా చేసుకుంటారు. అలా అనుకుంటే దేవుని యొక్క లెవెల్కు మనిషి యొక్క లెవెలు, మనిషి పాపపు స్థితిలో ఉన్నాడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టేంత స్థితిలో మనిషిలో ఏ మంచి లేదు. మనిషి ఘోరమైన పాప హృదయంతో నిండుకొని ఉన్నాడు, దేవుణ్ణి దూషించే స్థితిలో మనిషి ఉన్నాడు. కానీ ఆ ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ దిగొచ్చింది మన కోసం, కల్వరి శిలువలో ప్రాణాన్ని ఇచ్చింది. అది నిజమైన స్నేహం. నిజంగా నీకు ఎవరైనా స్నేహితుడు ఉన్నారంటే అది యేసుప్రభు ఒక్కడే. ఆయన నీ బాధలు, నీ కష్టాలని వినే స్నేహితుడు, నీ కష్టాలన్నింటిలో నీకు తోడుగా ఉండేటువంటి స్నేహితుడు. కానీ ఈ లోకంలో స్నేహితుడు డబ్బున్నంత వరకే నీతో స్నేహం చేస్తాడు, నీ దగ్గర అన్నీ అతనికి తగిన విషయాలు నీ దగ్గర ఉన్నంత వరకే నిన్ను స్నేహిస్తాడు. నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను స్నేహించడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిజంగా నిన్ను ప్రేమించే స్నేహం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే కదండి. కాబట్టి లోకం మిమ్మల్ని ప్రేమించదు అని అంటున్నాడు. లోకస్తుల వలె నువ్వు ఉంటావు అనుకో, అప్పుడు నిన్ను ప్రేమిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు గారు అని అంటున్నాడు కదండి. ఒక విశ్వాసి ఎవరు? లోక సంబంధి కాదు. లోక సంబంధి కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను అని అంటున్నాడు. ఈ లోకంలోనే బతుకుతున్నాం, కానీ లోకంలో ప్రత్యేకించుకున్నాడు అని అంటున్నాడు. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళలేము, మనం ఈ లోకంలో ఉన్నాము, ప్రభు ఇక్కడికి పంపించాడు, ఇక్కడ మనం జీవిస్తున్నాం. అయితే మనం ఈ లోకంలో ఉన్నా కూడా ఈ లోకంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకున్నాను అని అంటున్నాను. ఏర్పరచుకున్నానంటే ఆయన చిత్తాన్ని మనం కనుగొని జీవించడానికి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్తున్నాడు కదండి. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందురు. చూసారా, ఇక్కడ కూడా పౌలు తిమోతికి రాస్తున్నాడు. పౌలు పాస్టరు తిమోతికి రాస్తూ పత్రిక, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందురు అంటున్నాడు. క్రీస్తునందు సద్భక్తితో నువ్వు జీవిస్తున్నట్లయితే వారందరూ కూడా హింస పొందుతారు అని అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. దేవుని గణపరచుటయే ఆయన భక్తి. ఆ భక్తిపరమైనటువంటి జీవితం అతను జీవిస్తున్నప్పుడు యేసు ప్రభుకి ఈ లోకం ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే సిలువ. సిలువ అంటే అవమానం. సిలువ అంటే ఆ కాలంలో ఎంతో ఘోరమైన పాపికి చేసేటువంటి పని అది. వీడు భూమి మీద బతకడానికి అర్హత లేదన్నవానికే సిలువ. మరి ఆయనలో భూమి మీద బతకడానికి ఏ అర్హత లేదనడానికి ఆయనలో ఏ యొక్క పొరపాటు లేదు. అయితే ఆయనను సిలువ వేసింది లోకం. ఎందుకంటే ఆయన దేవుని విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో నిమగ్నమైనాడు. లోక ప్రజలందరికీ ఆయన వ్యత్యాసంగా ఉన్నాడు. అందరూ వెళ్తున్న మార్గంలో ఆయన వెళ్ళడం లేదు. ఆయన దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు. అందుకే ఆయనను లోకం ద్వేషించింది. ఇక్కడ కూడా తిమోతితో అదే చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని అంటున్నాడు కదండి. అలాగే ఇంకా యేసుప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో లోకము 5వ అధ్యాయంలో 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూసారా, నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు కదండి. అబద్ధ మాటలెల్లా పలుకుతున్నప్పుడు, మన విషయంలో కాని విషయాలు పలుకుతున్నప్పుడు, యేసు ప్రభు నిమిత్తము జీవించుచున్న సందర్భంలో నిందించి హింసించి అబద్ధ మాటలెల్లా మీ మీద పలుకుతుంటే మీరు ధన్యులు అని అంటున్నాడు. చాలామంది నా గురించి చాలా విషయాలు చెడుగా చెప్తున్నారని చెప్పి బాధపడుతున్నారు. బాధపడుతూ నువ్వు ధన్యుడు అంటుంది బైబుల్. ఏంటంటే ప్రభువు యొక్క కార్యముల విషయంలో మనం ఆసక్తి కనబరుస్తున్నప్పుడు, ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు లోకం నిందిస్తుంది, హింసిస్తుంది. లేని మాటలు, అబద్ధ మాటలెల్లా పలుకున్నప్పుడు మనం ధన్యులం అంటుంది. అట్టెట్లా ధన్యులం అవుతాము? మనం చెడుగా అయిపోతున్నాం కదా అంటే లేదు, దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడు అని చెప్తుంది బైబుల్.
ఆ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి బైబిల్ మనకు 3 విషయాలు గుర్తు చేస్తుంది. ఆ 3 విషయాలు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు కదా. అది 3 విషయాలు మనకు కనబరుస్తుంది. అదేంటంటే మొదటి విషయము, నిజమైన క్రైస్తవుడు లోకంలో అందరి వలె లేడు. ఒక నిజమైన క్రిస్టియన్ లోకంలో అందరి వలె లేడు. అందుకే అతడు ద్వేషించబడుతూ ఉన్నాడు. యేసుప్రభు లోకంలో అందరి వలె ఉన్నాడా? పరిసయ్యుల వలె లేడు. ఆయన పరిసయ్యులకు ధర్మశాస్త్రం తెలుసు, కానీ దాని పరమార్థం తెలియదు. అందరి వలె లేడు ఆయన కదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుండి చూద్దాం. ఈ వచనం చదివినప్పుడు కొన్ని వ్యత్యాసమైన అర్థాలు మనకు కనబడతాయి. అది ఏంటి దాని అర్థం అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. చూడండి, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువు అగుదురు. ఇది ఎక్కడ మాట అండి? అత్త కోడల్లో గొడవ పెట్టినకి వచ్చిన అంటున్నాడు. ఒక చోటనేమో భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇక్కడేమో సమాధానం కలగజేయవచ్చి తినని మీరు అనుకోకండి. ఇది లోకము పెద్ద అభ్యంతరకరమైనటువంటి వచనం. ఇది లోకము కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు చూశారండి, వీళ్ళు సమాధానపరుస్తాడు యేసయ్య అని పరిగెత్తుతాడు. కానీ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? సమాధానం కలగజేయడానికి వచ్చి తినని మీరు తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానము పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం యేసయ్య సమాధానపరుస్తాడని పరిగెత్తుతారని తప్పైన విధానంలో అర్థం చేసుకుంటారు. యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమాధాన పరచ వచ్చిందని మీరు తలంచకుడి అని అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు? ఒక మనుషునికి వాని తండ్రికి, కొడుకుకు తండ్రికి, తర్వాత కుమార్తెకు తల్లికి, కోడలికి అత్తకి, అంటే ఇంకా అత్త కోడళ్ళ మధ్య కొట్లాటలన్నీ యేసుప్రభు వల్లనే వచ్చినాయి అన్నట్లు కనబడుతుంది. తండ్రి కొడుకుల కొట్లాటలు ప్రభు వల్లనే వస్తాయి అంటున్నాడు. కుమార్తె తల్లి కొట్లాటలన్నీ యేసుప్రభు వల్లనే వస్తాయి అంటున్నాడు. ఇంకెక్కడ సమాధానం కలగజేస్తున్నాడు? ఆయనే కదా నోరు తెరిచి చెప్పాడు. కాబట్టి గొడవలన్నిటికీ కారణం ఆయనే. మీకు తెలియని వచనాలునే నేను చూపిస్తాను రండి అని అంటారు. అక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, అవిశ్వాసికి విశ్వాసికి జరుగుతున్నటువంటి పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు నిజంగా యేసుప్రభుని నమ్ముకొని ఆయన బోధనను నువ్వు వెంబడిస్తున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచని వారు నిన్ను ద్వేషించే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. సమాధాన పరచ వచ్చిందని నువ్వు తలంచుకోవద్దు, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదని చెప్పి వివరణ ఇస్తున్నాడు. తండ్రికి కుమారునికి గొడవ జరుగుతుంది అని అంటున్నాడు. ఎందుకు జరుగుతుంది అంటే, కుమారుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, కుమారుడు క్రీస్తు శిలువను విశ్వసించాడు, కుమారుడు క్రీస్తు మార్గంలో నడవాలనుకుంటున్నాడు, కానీ అది తండ్రికి ఇష్టం లేదు. ఆ విధంగా గొడవ వస్తుంది. అందుకే జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఒకరు ఈ కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్నారనుకోండి కదండి, అన్య మతంలో నుంచి యేసుప్రభువులోకి వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ, నీకు పెళ్లి సంబంధం ఎట్లా చూడాలా, నేను ఎవరిని అడగాలా, ఎక్కడికి వెళ్ళాలా, మనందరం మన ముత్తాతల కాలం నుంచి ఈ మార్గంలో ఉంటే నువ్వు ఒక్కరు యేసుప్రభుని నమ్ముకుంటే ఎట్లయితుంది? గొడవ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు కుమార్తె గొడవ వస్తుంది. ఇంట్లో ఎవరైనా యేసు శిలువను గుర్తించి ఆయనే లోకరక్షకుడు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయనే దేవుడు, ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కోకపోతే మన జీవితం ధన్యమైన స్థితిలో లేదు. మన జీవితం ఎప్పుడు ధన్యకరంగా మారుతుందంటే యేసుప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడే అని చెప్పి ఒక వ్యక్తి సువార్త విని దేవుని నమ్ముకోవడం ద్వారా జరిగినటువంటి సంభవం. ఒక ఇద్దరు యవన బిడ్డల మధ్య జరిగినటువంటి సందర్భం. హైదరాబాద్ పట్టణంలో వాళ్ళు చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి క్రిస్టియను, ఒక అమ్మాయి నాన్ క్రిస్టియన్. వీళ్ళిద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉంటున్నారు, ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు.
క్రిస్టియన్ అమ్మాయి ప్రతిసారి చర్చికి వెళ్తుంది, వాక్యం చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఇవన్నీ ఆమె ఒక్కతే ఇంట్లో ఉండలేక ఆమెతో పాటు చర్చికి వెళ్ళేది, కోసేపు కూర్చొని వాక్యం చదువుకునే వాళ్ళు. అలా ఏదో ప్రభు మాట్లాడినాడు, యేసు ప్రభుని నమ్ముకొని ఆయనే నిజ దేవుడు అని నమ్ముకునింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో గొడవ మొదలైంది. ఏంటి, చదువుకోవడానికి పంపిస్తే యేసు ప్రభుని నమ్ముకుంటావా? ఇప్పుడు నిన్ను ఏమని చూడాలా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పాలా? నీకు పెళ్లి సంబంధం ఎట్లా చూడాలా? అంటే నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్న వాళ్ళనే చూడు, వాక్యం తెలిసిన వాళ్ళనే చూడు. వాక్యం తెలిసినోడైతే ఒకసారి కాకుండా ఒకసారి తగ్గించుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలందరూ హింస కలుగుతుంది, శోధన కలుగుతుంది. అయినా సరే మార్పు కలుగుతుంది. నిజంగా ఒక దేవుని వెంబడించే బిడ్డ అంతరంగంలో మార్పు కలుగుతుంది అనేటువంటి ఆ అమ్మాయి క్లారిటీ వచ్చింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని దేవుడిని నమ్ముకునేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ, దాని గురించే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రికి కుమారునికి గొడవ పెట్ట వచ్చి తిని, కుమార్తెకు తల్లికి గొడవ పెట్ట వచ్చి తిని, అత్త కోడల్లో గొడవ పెట్ట వచ్చి తిని అంటే అదే అర్థం. దాని అర్థము, అత్త దేవుని నమ్ముకుంది, కోడలు నమ్మకలే. మేమందరం చర్చికి పోతే నువ్వు చర్చికి రావా అని కోడల మీద కొట్లాట. కోడలు దేవుని నమ్ముకుంది, అత్త నమ్ముకోలే. నువ్వు దేవుని నమ్ముకుంటే కుదరదు, మాది వేరే పద్ధతులు ఉన్నాయి, మా పద్ధతులను నువ్వు నడుచుకోవాలంటే కుదరదు. నా ప్రభు నన్ను విడిచిపెట్టడం లేదు, నన్ను రమ్మంటున్నాడు, ఆయనను ఆరాధించమంటున్నాడు, ఆయన వాక్యం చదవమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఆయనను విడిచిపెట్ట బుద్ధి కావడం లేదు, ఆయన వాక్యం వినకుండా ఉండలేకపోతున్నాను, ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి కోడలు చెప్తుంటే అత్తకు కోడలు కొట్లాట వస్తుంది. దానిని కలగజేయవచ్చి తిని అంటున్నాడు ఇక్కడ. ఆ విధమైన రీతిలో గొడవ కలుగుతుంది అని అంటున్నాడు కదండి. ఇట్టి న్యాయమైన హింస నిందలు నీకు కలుగుతున్నట్లయితే నువ్వు ధన్యుడవు అని అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? నువ్వు దేవుని కొరకు న్యాయమైన మార్గంలో బతుకుతున్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అలాంటి నిజమైన హింస నీకు కలుగుతున్నట్లయితే నువ్వు ధన్యుడవే అంటున్నాడు యేసు ప్రభు. అది మొదటి విషయము. రెండవ విషయం ఏంటంటే, నిజమైన క్రైస్తవుని జీవితం యేసు చేత పరిపాలించబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఒక విశ్వాసి జీవితం పరిపాలించబడుతుంది. చూడండి, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసే మనల్ని పరిపాలిస్తాడు. ఆయన బోధిస్తాడు, నడిపిస్తాడు, సరిదిద్దుతాడు, అలాగే మనల్ని నిలబెడతాడు, కడతాడు. ఆయన పరిపాలించేవాడిగా ఒక నిజమైన విశ్వాసిగా ఉంటున్నాడు. ఆయన చేత పరిపాలించబడేవాడు. ఆయన చేత పరిపాలించడం అంటే ఏంటి? ఆయన చిత్త ప్రకారంగా జీవించడం. పౌలు ఆయన చిత్త ప్రకారంగా బతుకుతున్నాడు. ఫిలిప్పి 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు తిప్పొద్దండి, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, పౌలు ఒకవేళ నేను బతికితే మీ కొరకు దేవుని కార్యాలు చేస్తూ పని చేయాలని ఆశ కలిగి ఉన్నది. ఒకవేళ చనిపోతే నాకు సంతోషమే, ప్రభుతో కూడా ఉంటాను. ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను అని అంటాడు. ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను. ఏంటి? చనిపోయి ప్రభుతో ఉందామా, అది సంతోషమే. బతుకుదామా, అది సంతోషమే. ఎందుకంటే ప్రభు కొరకు బతకాలనే ఆశ ఉంది. దేవుని కొరకు ఎన్నో పనులు చేయాలా, దేవుని నామాన్ని మహిమపరచాలా అని చెప్పి ఆశ ఉంది. మీ మధ్యలో పరిచర్య చేయాలనే ఆశ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే అతని హృదయము క్రీస్తు చేత పరిపాలించబడుతుంది కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక విశ్వాసి హృదయము క్రీస్తు చేత పరిపాలించబడుతున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాడు. లోకంలో ప్రభు కొరకు బతకాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఇరుకునబడి ఉన్నాడు. వెడలిపోతే ప్రభుతో ఉంటాను అనే సంతోషం కూడా ఉంది కదండి. అప్పుడు తన కొరకు తాను బతికేవాడు బతకడు. క్రీస్తు చేత పరిపాలించబడుతున్నటువంటి ఒక నిజమైన విశ్వాసి తన కొరకు బతకగా క్రీస్తు కొరకు బతుకుతాడు కదండి. మన శరీరము యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుని ఆలయంగా మారిపోయింది. దేవుని ఆలయంగా మారిపోతుంది. ఆయన తన రక్తంనిచ్చి మనల్ని కొన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, మనం మన సొత్తు కాదు. అందుకే మనం ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీల్లేదు. అందుకే దేవుని యొక్క కట్టడలు మనకు బోధిస్తున్నాయి. ఎందుకంటే మనల్ని దేవుడు కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తంనిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆలోచనను బట్టి కానీ స్వచిత్తాన్ని బట్టి కానీ మనము జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన దేహాన్ని దేవుడు కొన్నాడు. మీ దేహంతో దేవుని కనపరచండి అని చెప్పి
బైబిల్ మాట్లాడుతుంది కదండి. కాబట్టి దాని దేహమును సరైన విధానంలో ప్రభువు కొరకు ఖర్చు పెట్టకపోవటం ద్వారా, ప్రభువు కొరకు దానిని వెచ్చించకపోవటం ద్వారా చాలాసార్లు శరీరాన్ని దుర్వినియోగపరచడం ద్వారానే, దేహాన్ని దుర్వినియోగపరచడం ద్వారానే ఈరోజు అనేక సమస్యలు, అస్వస్థతలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కదండి. ఒక వ్యక్తి వాహనం నడుపుతాడు, బైక్ నడుపుతాము, బైకులో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలా? దాంట్లో నీళ్ళు, డీజిల్ పోస్తే అది నడుస్తుందా? ఖచ్చితంగా నడవదు. పోయామంటే పోయాడు, ఎందుకంటే అది పెట్రోలే పోయాలని చెప్పినాడు అది తయారు చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అది నడవదు. నీళ్ళు పోస్తాం, పెట్రోల్ అంటే భౌతికపరమైన వస్తువులనే అంత నీట్గా ఉపయోగించుకుంటున్నాం. పెట్రోల్ పోయాల్సిన దాంట్లో పెట్రోల్ పోస్తున్నాం, డీజిల్ పోయాల్సిన కార్లో డీజిల్ పోస్తున్నాం, ఏం చేయాల్సిన దాంట్లో అవి పోస్తున్నాము. కానీ ఈ దేహంలో ఏం పోస్తున్నాము? నశము, మందు, ఎన్ని పాన్పరాకులు ఇవల్లా కూడా పోతున్నాయి కడుపులోకి. బైకులో మాత్రం పోయాడు, నీళ్ళు పోయాడు, డీజిల్ పోయాడు. ఎందుకంటే బైక్ చెడిపోతానైనా దాంట్లో పెట్రోలే పోయాలా. మళ్ళీ ఈ దేహం ప్రభువు కొన్నాడు. ఒక నిజమైన విశ్వాసిని దేవుడు పిలిచి, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడు. దాంట్లో నీకు ఇష్టం వచ్చినటువంటి పోయడానికి వీల్లేదు. అది దేవుని చేత కొనబడినటువంటి దేహము. అది నీ కొరకు బ్రతికేటువంటి దేహం కాదు, దేవుని కొరకు బ్రతికే దేహము, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండే దేహము, కనికరం కలిగి ఉండే దేహము, అనేక సమాధానం లేని లోకంలో సమాధాన పరిచే దేహము, సాత్విక గుణం కలిగినటువంటి దేహం అది. కాబట్టి ఆ దేహంతో నీకు ఇష్టమైన పనులు చేయడానికి వీల్లేదు అని అంటుంది బైబుల్. ఇప్పుడు ఇరుకునబడి చేయాలా వద్దా అనే దాంట్లో మనం ఇరుకునబడి, హింసింపబడి, నిందించబడి మనము జీవిస్తున్నాం కదండి. కాబట్టి దేవుడు చేయమన్నది చేసినప్పుడు ఒక క్రైస్తవుడు వ్యత్యాసంగా బతుకుతున్నాడు. దేవుడు చేయమన్న విషయాలు చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు వ్యత్యాసంగా బతుకుతున్నాడు. వ్యత్యాసమైన బ్రతికినప్పుడే ఈ లోకం మనల్ని నిందిస్తుంది, హింసిస్తుంది, అబద్ధ మాటలెల్లా పలుకుతుంది. ఇది రెండో విషయము. మూడో విషయం ఏంటంటే, అతడు ఈ జీవితాన్ని నిత్యత్వపు వెలుగులో జీవిస్తున్నాడు. నిత్యత్వ వెలుగులో జీవిస్తున్నాడు. ఈ లోకంలో జీవించే జీవితం ఎట్లా జీవిస్తున్నాడంటే నిత్యత్వపు వెలుగులో జీవిస్తున్నాడు. అందుకే హింసలు కలిగినప్పుడు సంతోషించండి అని బైబిల్ చెప్తుంది కదండి. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని అంటున్నాడు. ఎందుకు? మీ ఫలం పరలోకమందు అధికమగును అని అంటున్నాడు మత్తయి సువార్తలో. అతడు నిత్యత్వపు వెలుగులో జీవిస్తున్నాడు. అతనికి ఫలితం ఏముందంటే ఈ భూలోకాన్ని దాటుకొని పరలోక రాజ్యం స్వతంత్రించుకునేటువంటి ధన్యత అతడు కలిగి ఉన్నాడని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేహమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఇది నిత్యత్వపు వెలుగులో అబ్రహాం గురించి మనం గమనించినట్లయితే నిత్యత్వపు వెలుగులో జీవించాడు. భూమి మీద బహుధనవంతుడు, కానీ సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. పరదేశి, అతని పిలుపు వేరు, ప్రయాణం, వలస. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం. యుద్ధాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నా కూడా అతడు ఏ వెలుగులో బతికాడంటే నిత్యత్వపు వెలుగులో. దేవుడు మా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు అని చెప్పి వాళ్ళు విశ్వాసంతో బతికారంట అబ్రహాం జీవితంలో అండి. దాన్ని బట్టియే పూర్వమందు ఉన్న ప్రవక్తలు హింసింపబడ్డారని చెప్పారు. మత్తయి సువార్తలో మనం చదివాం. పూర్వమందు ఉన్న ప్రవక్తలు అట్లే బతికారు, హింసింపబడ్డారు. అబ్రహాము నిత్యత్వపు వెలుగులో బతికాడు. ఈ లోకంలో వచ్చే శ్రమలు, హింసలు ఏ పాటివి? దేవుడి యొక్క నిత్యత్వము నాకున్నది, చనిపోతే దేవుని యొక్క నిత్యము నాకున్నది, నిత్యత్వంలో నేను ఉంటాను అని చెప్పి అటువంటి నిత్యత్వపు వెలుగులో బతికారు వాళ్ళందరూ కూడా, పూర్వమందు ఉన్న ప్రవక్తలు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారి దేవుడని అనిపించుకుంటకు నేను సిగ్గుపడను అంటున్నాడు దేవుడే. వాళ్ళు ఆ విధంగా బతికారు, నిత్యత్వపు వెలుగులో వాళ్ళు బతికారు అని చెప్పి బైబిలు మాట్లాడుతుంది కదండి. అదే మత్తయి సువార్తలో మనము చూడవచ్చు. 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు
మీ ఫలము అధికమగును. హింసలు కలిగితే సంతోషించి ఆనందించండి అని అంటున్నాడు. ఏ హింసలు? క్రీస్తు కొరకు నీతి నిమిత్తం హింసింపబడుతుంటే, క్రీస్తు కొరకు బతకాలని నువ్వు బతుకుతూ ఉంటే నీకు ఎదురయ్యే ప్రతి హింస ధన్యత, అప్పుడు సంతోషించు. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉన్నానని గుర్తించు. అంత మాత్రమే కదా, పరలోకమందు నీ ఫలం అధికమవుతుందని గుర్తించు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ ఫలం అధికమవును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని అంటున్నాడు కదండి. ఈ 12వ వచనంలో క్రియ కనబడుతుంది. క్రియ ఏం క్రియ? అది సంతోషించి ఆనందించుడి. ఇందులో కూడా 3 విషయాలు చూద్దాం, చూసి ప్రార్థన చేద్దాం, తగిన సమయానికి ముగించుకుందాం. ఇందులో మనం చూస్తే క్రైస్తవుడు ఎలాంటి క్రియ కలిగి ఉన్నాడంటే, హింసలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, మన మీద అబద్ధ మాటలు ఎలా పలికినప్పుడు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది 3 విషయాలు మనం చూద్దాం. అదేంటి? మొదటిది ఏంటంటే, హింస జరిగినప్పుడు క్రైస్తవుడికి బదులు చేయడం లేదు. అర్థమవుతుందండి? నిజమైన క్రైస్తవుడు క్రియ ఏంటంటే, హింస కలిగినప్పుడు, హింసలు జరిగినప్పుడు బదులుగా చేయడం లేదు. తిరిగి నేను మారుగా హింసించాలా, తిరిగి నేను మారుగా అతనికి ఏదైనా చేయాలా అనేటువంటిది లేదు కదండి. అలాంటి అలవార్పు బైబిల్ అనుమతించడం లేదు. హింసకు హింస బైబిల్ అనుమతించడం లేదు. ద్వేషానికి ద్వేషం బైబిల్ అనుమతించడం, పగకు పగ బైబిల్ అనుమతించడం లేదు. పాత నిబంధనలో చెప్పాడు, పంటికి పన్ను, ఎవడైనా నీ పండు ఇరగొడితే నువ్వు పండు ఇరగొట్టు. కన్ను వీకేసినాడు అనుకో ఎవడైనా, వాని కన్ను నువ్వు వీకేయి. మోసే ధర్మశాస్త్రంలో ఉంది అది. దాని గురించి కూడా మత్తయి కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు మాట్లాడాడు. దాని గురించి వచ్చినప్పుడు చూద్దాం. అయితే యేసుప్రభు బోధన వ్యత్యాసమైనది. అందుకే ఈ లోకం ఆయనని సిలువ వేసింది. వ్యత్యాసంగా బతకాలనుకుంటున్నాడు, దేవుని నామం కొరకు బతకాలనుకుంటున్నాడు. అలాగే క్రీస్తు నమ్ముకొని ఆయన మార్గంలో వెళ్ళి బతకాలనుకుంటున్నటువంటి వ్యక్తికి హింస కలుగుతుంది, నిందలు వస్తున్నాయి, అబద్ధ మాటలెల్లా వాళ్ళ మీద పలుకుతున్నారు. అయితే క్రియలు ఏ విధంగా ఉంటాయి? ఆ విశ్వాసి, నిజమైన విశ్వాసి క్రియలు ఏంటంటే, బదులు అతడు ఏమీ చేయడు కదండి. చిన్నపిల్లల కొట్లాటలాగా ఉంటుంది బదులు చేస్తే. చిన్నపిల్లలు నువ్వు కోతి అన్నావు అనుకో, వాడు చింపాంజీ అంటాడు కదండి. ఒరే నువ్వు పెద్ద కోతివిరా అన్నాడు అనుకో, వాడేమంటాడు, నువ్వు కోతి కంటే ఎక్కువరా, నువ్వు చింపాంజీ నువ్వు అంటాడు. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు బదులు చేశాడు అనుకోండి, ఆ చిన్నపిల్లల కొట్లాటలాగా ఉంటుంది. వాడు కోతి అన్నాడు అనుకో, మనం చింపాంజీ అన్నట్లు. అయితే బైబిల్ ఏం మాట్లాడుతుంది? మనిషి యొక్క స్వభావము క్రీస్తు వలె అంతకంతకు మార్పు చెందుతూ వస్తుంది. కాబట్టి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పి బైబిల్ మాట. అయితే మళ్ళీ ఈ లోకంలో సమాధానం లేదంటారా మనకి? అయితే ఈ లోకంలో హింసలన్నీ తీరవంటారా? తీరుతాయి. కానీ క్రీస్తు కొరకు బతుకుతున్నందుకు కొన్ని హింసలు వెంబడిస్తాయి, కొన్ని శ్రమలు వెంబడిస్తాయి. క్రీస్తు పోలి నడుచుకుంటున్నందుకు మనకు అనేకమైన నిందలు, చెడ్డ మాటలు ఇలా మన మీద పలుకుతారు. అయితే అవన్నీ మీకు ధన్యతలు. క్రీస్తులో నేనున్నానని గుర్తు చేసేటువంటి విషయాలు అవన్నీ అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అయితే నువ్వు ఎప్పుడైతే బదులు చేస్తావో నువ్వు కూడా అతనితో సమానుడవే. లోకస్తులు ఎట్లున్నారంటే, బదులుకు నువ్వేం చేస్తే నేను కూడా అదే చేస్తా. అది లోకస్తులకు సమానం. వాళ్ళ వలే అయిపోతాం మనం. బదులు చేసామనుకోండి, వాళ్ళ వలే మారిపోతాం. వాళ్ళు మనం సమానమే. కానీ బదులు చేయకపోవడం ద్వారానే నువ్వు ఒక వ్యత్యాసమైన వాడిగా కనబడుతున్నావు కదండి. 4 మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా నువ్వు అసలు ఏం మాట్లాడకుండా ఉండు, అదే పెద్ద బోధన. అర్థమవుతుందండి? ఎవరైనా 4 మాటలు, అనవసరమైన నిందలు, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావు అనుకోండి, వాళ్ళకే అర్థం కాదు. ఇంట్లోకి పోయి తలనొస్తుంది వాళ్ళకి. ఇంట్లోకి పోతే నేను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అసలు నా గురించి ఏమనుకుంటుందని పండ్లు కోరుకుంటుంది ఇంట్లోకి పోయి. అంతకుమించి ఏమి. అందుకే బదులు మీరు చేయొద్దండి. హింసకు హింస వద్దు. నిజమైన క్రైస్తవుడు ఏంటంటే, బదులు చేసేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు. వాడు హింసించాలంటే నేను హింసించాలా అనేటువంటి వాడు కాదు. ఎందుకంటే హింసలు కలిగినప్పుడు అతని క్రియలలో చూపిస్తున్నాడు. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా అంటే, జీవిత విధానం. ఒకడు బదులు చేసాడు అనుకో, వానికి తిరిగి బదులు చెప్పేది కాదు. జీవిత విధానం క్రీస్తును పోలి అంతకంతకు మారుతూ జీవిత విధానంలో విజయాన్ని సాధించడం కదండి. అలా ఉన్నప్పుడు మనం బలహీనులమని కాదు. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోయా, వాడు బలహీనుడు, పిరికోడు,
కాదు, అతడే బలవంతుడు. హల్లెలూయా. మౌనంగా ఉండి ప్రభు కొరకు నిలబడుతున్నాడు, అతడే బలవంతుడు. అతను మించిన బలవంతుడు లేడు. రెండవది ఏంటంటే క్రియ, సంతోషించి ఆనందించుడి. 12వ వచనంలో నుంచే నేను మాట్లాడుతున్నాను. రెండవది ఏంటంటే బదులు ఇవ్వకపోవటం మాత్రమే కాదు, మనసులో పగ కూడా ఉంచుకోకపోవడం. క్రైస్తవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే బదులుకు బదులు చెప్పకపోవడం మాత్రమే కాదు, మనసులో పగ ఉంచుకోకపోవడం కదండి. అది క్రైస్తవుడు చేసేటువంటి పని అని అంటున్నాడు. కాబట్టి యేసు మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆయనను హింసిస్తే ఆయన బదులుగా వారిని హింసించాడా? లేదు. శిలువలో ఉన్నప్పుడు మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నెత్తి మీద అగ్గి పోసినట్టు అవుతుంది అట్లా చేస్తే. హల్లెలూయా. నీ శత్రువు తల మీద అగ్గి పోయడం అంటే ఏం మౌనం, నోరు మూసుకుంటే చాలా అగ్గి పోసినట్లే. నోరు మూసుకుని బదులుకు బదులు చెప్పకపోవడం ద్వారా, క్రియకు క్రియ చేయకపోవడం ద్వారా, మనసులో పగ ఉంచుకోకపోవడం ద్వారా నెత్తి మీద అగ్గి పోసినట్లే అంటున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో కదండి. కాబట్టి క్రీస్తుకు బదులుకు బదులు చెప్పలేదు సిలువలో. అలాగే ఆయన ఎంత హింసించినా ఆయన నోరు మెదపలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. చివరికి ఆయన స్థానం ఏంటి? సింహాసనం దేవుడిచ్చాడు. ఆయన పేరులో ప్రతి వాని మోకాలు వంగాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి, ఆయన నామంలోనే రక్షణ. యేసు పేరులో వస్తే నా దగ్గరికి రా. ఇంకా ఏ ధర్మకార్యాలు చేసినా, నీతి పనులు చేసినా, నేను ఎవరికి అన్యాయం చేయాలంటే లేదు. గేటు తెరవదు పరలోకం. పరలోకం గేటు తెరిచేది ఒక యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడిన వారికి పరలోకం గేట్లు తెరుచుకుంటాయి. అంతకుమించి ఏ గేటు తెరవబడదు. అందుకే యేసు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు అంటాడు. అంటే నీ నామంలో అవన్నీ చేయలేదా? నేను నా నామంలో చేసినావు, కానీ నిజంగా హృదయపూర్వకంగా నువ్వు నా రక్తంలో కడగబడలేదు, నా వాక్యాన్ని గ్రహించలేదు అని మీరెవరో నాకు తెలియదు అంటాడంట. అంటే నువ్వు చెప్పిన పనులే కదా చేసింది. కొండ మీద ప్రసంగంలో కనికరం గలవాడంటే నేను కనికరం చూపిన, ఆకలి దప్పుకులు గలవారంటే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టిన, దాహమైన వారికి నీళ్ళు ఇచ్చిన, ఇవన్నీ నువ్వు చెప్పినట్టువే కదా. ఇవన్నీ చెప్పినట్టు చేసినావు, కానీ ఆత్మ విషయంలో దీనుడవు కాలే. పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మ విషయంలో దీనులైన వారిది పరలోక రాజ్యం. ఇవన్నీ చేసావు, కానీ యేసు రక్తంలో పాపాలు కడుక్కోలే. మరి నన్నేం చేయమంటావు? అన్నీ చేసినావు, అన్నం పెట్టినావు, దాహం ఇచ్చినావు, పగ తీర్చుకోలే. కొంతమంది లోకంలో బదులుకు బదులు చెప్పారు, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా క్రైస్తవులేనా? బదులుకు బదులు చెప్పరు వాళ్ళు కూడా కొంతమంది. క్రైస్తవుడు ఇంకా గొప్పోడు, మనసులో పగ కూడా ఉంచుకోడు. రెండవది. మూడవది ఏంటంటే నిజమైన క్రైస్తవుడు మనో దుఃఖం కలిగి ఉన్నప్పటికీ అతడు సంతోషించి ఆనందిస్తాడు. మూడవది ఏంటంటే నిందించి హింసించి అబద్ధ మాటలేలా పలికినప్పుడు మనకు బదులు చెప్పకపోవడం మొదటిది. రెండవది మనసులో పగ ఉంచుకోకపోవడం ఓకే. మూడవది ఏంటంటే మనో దుఃఖం కలుగుతుంది. సొంత వారే నన్ను ఇట్లా అనొచ్చా? ఇంట్లోకి పోయి కూర్చుంటాడు, బాధపడతాడు. నా అనుకున్న వాళ్ళే నన్ను ఇట్లా మాట్లాడరు, కానీ నా సొంతం అనుకున్న వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళే నన్ను అనవసరంగా నిందించరు అనేటువంటి మనో దుఃఖం కలుగుతుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. అయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకొని అంటున్నాడు. ఏంటో తెలుసా అండి? ఆ మనో దుఃఖం కూడా లోకస్తులు కూడా దుఃఖపడతారు. లోపలికి వెళ్ళి నా వాళ్ళు అనుకుంటే నేను ప్రేమిస్తే కానీ నన్ను దూషించిరి, అపహసించిరి, నిందించిరి, నా మీద అబద్ధ మాటలు ఎలా పలికిరని అవిశ్వాసి కూడా సేమ్ అదే రకంగా బాధపడతారు. కానీ విశ్వాసి గొప్పతనం ఏంటంటే లోపలికి వెళ్ళి బాధపడుద్ది, కృంగిపోవడం ద్వారా నువ్వు నష్టపోతావు. కృంగిపోవద్దు, సంతోషించి ఆనందించమని బైబిల్ చెప్తుంది. ఇది ఎక్కడ విషయం? ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తుంది మనల్ని బైబిల్. హల్లెలూయా. యేసు ప్రభు బోధన మనల్ని ఇంకా కొంచెం పైకి తీసుకుపోతుంది. ఏమంటుందంటే మనసులో పగ ఉంచుకోవడం మాత్రమే కాదు, లోపలికి వెళ్ళి మనో దుఃఖం కలుగుతుంది, కలగదు అనడం లేదు. కానీ మనో దుఃఖంలో కలిగి ఉండకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సంతోషించి ఆనందించు, ఎందుకంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ఉన్నావు అని చెప్తుంది బైబిల్ కదండి. పూర్వమందున్న ప్రవక్తలకు అట్లే జరిగింది. కాబట్టి మీరు అది గుర్తు చేసుకోండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని అంటున్నాడు కదా. ఫిబ్రవరిలోకి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. ఫిబ్రవరిలోకి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం మధ్యలో ఉంటుంది. ఆయన తన ఎదుట
ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టినాడంట. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు హింసలు, నిందలు, అబద్ధ మాటలు ఎల్లా తన ఎదుట ఉన్నాయంట. అవన్నీ జరుగుతున్నా కూడా దేవుడు నా కొరకు ఉంచినటువంటి ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, అవమానమును పట్టించుకోలే, హింసలు పట్టించుకోలే, అబద్ధ మాటలు ఎలా పలికినప్పుడు పట్టించుకోలే. దేనికి వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకంటే నా ముందు దేవుడు ఉంచినటువంటి ఆనందాన్ని స్వతంత్రించుకోవడానికి అవన్నీ కూడా నిర్లక్ష్య పెట్టినాడంట యేసుప్రభు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడా లేదా? ఈరోజు ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన ఎదుట ఉంచిన ఆనందం కొరకై లోకం పెట్టే అవమానాల్లో నిర్లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. లోకము అలా కొన్ని విషయాల్లో మన విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు నిర్లక్ష్య పెట్టాలి. వాటిని మెదడుకు ఎక్కించుకోవద్దు, బాధపడవద్దు. క్రీస్తును పోలి నడుచుకోవాలి. సంతోషించి ఆనందించుడు అని బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకంటే మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవన్నీ నిర్లక్ష్య పెట్టాలి. యేసుప్రభు అంటే చేశాడు, మనం చేస్తామా? నిజం మాట్లాడాలా. ఆడ నిలబడి ప్రసంగం ఎంతైనా చేయొచ్చులే, కానీ యేసుప్రభు చేశాడు. కానీ యేసుప్రభు లాంటి మనసు ఎవరికి ఉంది? ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? క్రీస్తు కంటే సాధ్యమైంది, క్రైస్తవునికి సాధ్యమా అనేటువంటిది ఆలోచన చేయాలి. క్రైస్తవునికి సాధ్యమా సంతోషించడం, ఆనందించడం? యేసుప్రభు అంటే గొప్ప ఆయన తన ముందు ఉంచిన ఆనందం కొరకే అన్ని నిర్లక్ష్య పెట్టినాడు. మనం మనసులో దూషణకు ప్రతిదూషణ చేయాల్సిందే, హింసకు హింస చేయాల్సిందే. వాడు ఒక చెంప మీద కొడితే మనం 2 చేతులతో 2 చెంపలు కొట్టాల్సిందే. వాడు 1 మైలు రమ్మంటే 1/2 మైలు కూడా పోకుండా ఉండాలా. ఇవి కదా మన స్వభావము. మనం ఎట్లా చేయడానికి వీలవుతుంది? చేయడానికి వీలవుతుంది కాబట్టి యేసుప్రభు కొండ మీది ప్రసంగంలో ధన్యతలన్నీ చెప్తున్నాడు. ఇవి ఎవరికి? క్రైస్తవునికి, క్రిస్టియన్కి, యేసు రక్తంలో కడగబడిన బిడ్డకు, ఆత్మ విషయమే దీనిలో అయిన వారికి ఇవి సాధ్యం. కాబట్టి హింసింపబడుతున్నప్పుడు క్రీస్తు వలె నేనున్నాను, దేవుని బిడ్డగా ఉన్నానని ఆనందించాలి. క్రీస్తు కొరకు హింసపడుతున్నట్లయితే మొదటిగా నేను నిజమైన క్రైస్తవుడిగా ఉన్నానని మొదటిగా ఆనందించాలి. రెండవదిగా ఏంటంటే మీ ఫలము పరలోకమందు అధికమవును అన్నాడు కదండి. మీ ఫలం ఎక్కడ అధికమవుతుంది? పరలోకమందు అధికమవుతుంది. కాబట్టి మీ ఫలము మాటి మాటికి పెరుగుతుంది. మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. కాబట్టి మీరు సంతోషించండి అని అంటున్నాడు. సంతోషించండి. యేసు బోధించిన ఈ బోధనలో చాలా సత్యం ఉంది చూడండి కదండి. ఒక్కసారి అక్కడికి వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు బోధించినటువంటి ఈ బోధనలో నిజమైన బోధన ఇది, సత్యమైన బోధన ఇది, మనిషికి నిజంగా ఆనందం తీసుకొచ్చేటువంటి బోధన ఇది కదండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే పరలోకంలో నుంచి దేవుడు చూస్తున్నాడు. పరలోకంలో నీ ఫలము దేవుడు పెంచుతున్నాడు, నీ స్థానమును పెంచుతున్నాడు. పరలోకమందు అధికమగును, ఇలాగున్న వారు మీ పూర్వమందున్న ప్రవక్తలను కూడా చేశారు. కాబట్టి క్రైస్తవునికి సాధ్యము అని అంటున్నాడు. ఇక్కడి వరకు ఈ వారం ముగించుకుందాం. వచ్చే వారము ఒక అద్భుతమైన విషయం ఉంది. వచ్చే వారం మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, 13వ వచనం. అది దేవుని చిత్తమైతే ధ్యానించుకుందాం.